వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. గృహ నిర్మాణ సౌకర్యం కల్పించాలని బాగుంటుంది. 2008లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో మనం ఒక 150 ఎకరాల స్థలాన్ని సేకరించి దానికి అనుబంధంగా అక్కడ దుగపిల్లు ప్రభుత్వ స్థలం ఉంది. 4000 ఇండ్లు ఏదైతుందో ఒక్కొక్క ప్లాట్ 80 నుంచి 100 గజాలు ప్లాటింగ్ చేసి లేఅవుట్ చేసి మొత్తం చేసి ఒక 4000 లబ్ధిదారులు ఎంపిక చేసి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా డబ్బుల చిట్టీలు వేసి అయిపోయాక 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చింది సార్. కొన్ని వచ్చినాక ఏం చేసిండు, ఈ అసంపూర్తిగా ఉన్న ఇళ్ళని నిర్మాణం చేసి అయిపోయిన మధ్య రాలేదు. ఒక 2000 లబ్ధిదారులు ఏం చేసుకుంటూ నిర్మాణాన్ని ఆరంభించారు. 2000 నిర్మాణాన్ని ఆరంభించలేదు. ఒక 2000 నిర్మాణం ఆరంభించినవి కూడా దానిలో ఒక 500 ఇంకొక 2500 స్థలాలను తీసేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఒక కొత్త కేంద్రం సరే కట్టి ఏదైతుందో మొన్న 23 ఎన్నికల ముందు ఒక 3500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసి 3500 మంది లబ్ధిదారులు పంపిణీ చేసి వాళ్ళకు లబ్ధిదారులు పంపిణీ చేసి 2 సంవత్సరాలు గడుపుతారు. ఈ 2 నెలల వాడు కూడా చేరలేదు అక్కడ. ఎవరు నేను ఒక 500 మంది పోతే పోయి ఉంటారు. ఇంకా 3000 మంది ఏదైతుందో ఎవడు పోవడానికి మరి ఎందుకు పోతున్నాడు మాకు తెలియదు సార్. ఆ మౌలిక సదుపాయాల కల్పనకు మన ప్రభుత్వం వచ్చిన కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ నిధులు ఇచ్చిండు, ఎలక్ట్రిసిటీకి మనం అప్లై చేసినాము, మొత్తానికి ఏర్పడింది. ఈ స్థాయిలో ఈ 2000 ఖాళీ స్థలాలు దాదాపు ఒక 500 ఏదైతే పూలు కొట్టి తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళు ఇల్లు లేనోనే కదండి. వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ 2500 మందిని వీళ్ళకు ఇల్లు మంజూరు ఇచ్చి లేదు, ఏం లేదు. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో నిరుపేద వర్గాలుగా గుర్తించబడ్డ వాళ్ళందరినీ పక్కన పెట్టి పెట్టేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఒకనాడు ఒక 10 ఇండ్లు ఊళ్ళు కొడితే ఆ ఇష్యూ తెర మీదకి వచ్చింది. మరి వచ్చేదాక అందరం ఏదైతుందో మొన్న 4th of August నాడు దాదాపు ఒక 300-400 మంది లబ్ధిదారులు వచ్చి మరి మా సంగతి ఏంటి సార్, మాకు గిట్ల కాగితాలు ఇచ్చి మాకు మా బతుకు ఏమైనా ఉన్నదా లేదా అని చెప్పంటే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ఒక డెలిగేషన్ ఏదైతే ఉన్నదో కలెక్టర్ గారిని కలిసి టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని ఒక డెలిగేషన్ కలిసి ఈ అవుట్ ఆఫ్ ఈ 2500 లబ్ధిదారులు ఏదైతే ఉన్నదో ఒక 400 లిస్ట్ ఇచ్చినాం. ఒక 400 లిస్ట్ ఇచ్చినాం అన్న 300 పైకి లిస్ట్ వాళ్ళు విత్ టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చినాం. వీళ్ళు లబ్ధిదారులు అని చెప్పారు. వాళ్ళకి అలాట్ చేయబడ్డ కాగితాలు కూడా ఇతర దఫ్తరం పట్టుకపోయి ఇచ్చారు. మేము అడిగింది కూడా కోరిక ఒకటే, వీళ్ళని వెరిఫై చేయండి, వీళ్ళకి అర్హత ఉంటే అర్హతకు అనుగుణంగా వీళ్ళకి ఇవ్వాలి. మేము ఏమని వీళ్ళ అర్హత వెరిఫై చేయండి, చేసి అర్హతకు అనుగుణంగా వీళ్ళు డబుల్ బెడ్రూమ్ పంపించేయండి. ఈ 35 మంది ఎవరికైతే పంపిణీ చేసేదో వాళ్ళు ఇళ్ళలో చేరుతారా చేరారా, ఒక టైం లిమిట్ అయితే ఉండాలి కదండి. వాళ్ళు 2 ఏళ్ళకి వెళ్ళి చేరండి, అందరూ చేరుతలేదు. వాళ్ళకు ఒక టైం బౌండ్ పెట్టండి, మీరు ఈ వెరిఫై చేయండి వాళ్ళు చెప్పి జీవన్ గారు చెప్పేది ఏదైతుందో మనం 50 కోట్లు తీస్తే 16,000 మందికి లబ్ధిలో ఉంటుంది. మనం అర్బన్ హౌసింగ్ వీ కెన్ గెట్ ఇన్సెంటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. అది చేసేద్దామని చెప్పి శ్రీనివాసరావుకు ఆ బాధ్యత అప్పచెప్పిండు. అది దట్ ఈస్ ప్రోగ్రెస్ ఉన్నది, అది ప్రోగ్రెస్ ఉన్నది. ఆ 1611 మనం మీరు శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఇవాళ సండే శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఇప్పుడు ఆ ఫైల్ ఏదైతే ఉందో సందీప్ కౌర్ సుల్తాన్ దగ్గర ఉంది. అది ఫైల్ సందీప్ కౌర్ సుల్తాన్ దగ్గర ఉంది. ఆయన ఇది క్లియర్ చేసేస్తే ఈ మన 1611కు 52 కోట్లు మనకు సపరేట్ వస్తాయి. దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇవేదైతే ఉందో ఇప్పుడు అక్కడ దాదాపు ఒక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమి పెంచుతున్నాడు, వాడు ఎవరికి ఇస్తున్నది తెలియదు, ఏం చేస్తున్నది తెలియదు. వాడు ఇచ్చినోడు జాయిన్ కాడు. వాడు ఇచ్చినోడైతే వాడికి గరీబుడైతే జాయిన్ కావాలి కదా సార్. ఇంట్లో ఇచ్చినోడైతే వాడు నిజంగా గరీబుడైతే ఇంట్లో జాయిన్ కావాలి కదా. వాడు ఇండ్లకు పోయినాడు ఇల్లు పూర్తి అవుతా సార్.
ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్టులో డబుల్ బెడ్రూమ్ కట్టింది అల్ల ప్లాట్ వేయడం కూడా ప్లాట్ ఇప్పుడు అవే ఇవి అవే సార్ అవే డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు. గవర్నమెంట్లో వాడు అప్లై చేస్తే ఏమైతే 365 ఆట్లా ఆడ వెళ్ళిపోతున్నాడు, రిజెక్ట్ అవుతున్నాడు. వాడు ఎగువాడు ఇప్పుడు ఆడుకోడు టౌన్ కూడా అక్కడ ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు 5 లక్షలలో ఫెయిల్ అయ్యాడు, డబుల్ బెడ్రూమ్లో ఫెయిల్ అయ్యాడు, సింగిల్ స్థలంలో ఫెయిల్ అయ్యాడు. 365 టీచర్స్ 1:30 మనం కూర్చొని మాట్లాడదాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.